అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీలో వాలంటీర్లకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరించే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. గతేడాది ఆగస్టులో రద్దయినటువంటి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తిరిగి కొనసాగించలేకపోయారు. జగన్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ ఏడాది మే వరకు కూడా ఈ వాలంటీర్లంతా అక్రమంగానే పనిచేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెల 5,000 చొప్పున జీతభత్యం ఇవ్వడం జరుగుతోంది. ఈ మొత్తాన్ని 76.95 కోట్ల రూపాయల గౌరవవేతనం తీసుకుంటున్నారు ఈ వాలంటీర్ అంతా కూడా. అయితే ఒక్కో వాలంటీర్కి 10,000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీతం పెంచితే ప్రతి ఏటా 1,848 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఏడాది మార్చి నుంచి మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వారంతా కూడా ఆ ఉద్యోగాల నుంచి తొలగిపోయారు. ఇక వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తే ఉన్న 1,53,908 మందిలో సగానికి పైగా ఉద్యాసన పరిమిత సంఖ్యతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇక వచ్చే కేబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు కూడా 5% వరకు ఉన్నారు. డిగ్రీ చేసిన వారు 32%గా ఉన్నారు. డిప్లొమా చేసిన వాళ్ళు 2%గా ఉన్నారు. ఇక ఇంటర్ చదివిన వాళ్ళు 48%గా ఉన్నారు. 10వ తరగతి చదివిన వాళ్ళు 13%గా ఉన్నారు. అయితే ఏజ్ గ్రూప్ల వారీగా మనం చూస్తే కనుక 20 నుంచి 25 వయసు ఉన్నటువంటి వ్యక్తులు 25% మంది ఉన్నారు. ఇక 26 నుంచి 30 ఏళ్ల వయసు గలవారు 34% మంది ఉన్నారు. 31 నుంచి 35% గలటువంటి వయసు మధ్య 28%గా ఉన్నారు. అయితే స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేసి వీరి ద్వారానే మరిన్ని సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించబోతోంది ఈ ప్రభుత్వం. సో మొత్తం మీద వీరందరినీ కూడా తిరిగి సేవలోకి తీసుకోవాలా, తీసుకుంటే ఎటువంటి సేవలు వినియోగించాలి, వీటినటువంటి స్కిల్స్ ఆధారితంగా ఎవరెవరిని ఎటువంటి పనులకు వినియోగించాలి, ఈ రకంగా తర్జన భర్జన పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రానున్నటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం మనం. కృష్ణమోహన్, వాలంటీర్లు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైచిలకు వాలంటీర్లు ఉన్నారు. వారిలో ప్రస్తుతం కొనసాగుతున్న వారు కేవలం 150 వరకు మాత్రమే. మిగిలిన వారు అంతా కూడా గతంలో ఒక వివాదం కారణంగా పెద్ద ఎత్తున వారంతా రాజీనామా చేశారు. అంతా కూడా పూర్తిగా వైసీపీ యొక్క ప్రోద్బలం, వైసీపీ యొక్క ఎంకరేజ్మెంట్ వెళ్ళి రాజీనామా చేస్తూ ఉంటారు. అంతా కూడా ఇప్పుడు వాపోతున్నారు, ఇప్పుడు కన్నీరు పెడుతున్నారు. సో వీరి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఎలా రన్ చేయాలి అనే దాని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత ఎన్నికల సమయంలో వాళ్ళని సేవలను ఉపయోగించొద్దు అని చెప్పి ఈసీ, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డెఫినెట్గా వాళ్ళందరిలో కొంత పక్కన పెట్టిన నేపథ్యంలో కొంత వైసీపీ నేతలు, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఆ వార్డులో ఉన్న వైసీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ ఒత్తిడి మీద చాలామంది వాలంటీర్లు దాదాపుగా 1,10,000 మంది వరకు వాళ్ళందరూ కూడా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తమకు తిరిగి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని కోరుకున్నా కూడా ప్రయోజనం కలిగే పరిస్థితి అయితే లేదు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే తొలగించిన పరిస్థితి. సో ఆగస్టు నెల నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా అంటే ఈ మధ్య జరుగుతున్న ఆగస్టు నెల నుంచి గత ఏడాది ఆగస్టు నుంచి కూడా జరుగుతున్న ఈ వ్యవహారం అంతా కూడా అనధికారికంగానే జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా గతంలో 5,000 చొప్పున జీతం ఇచ్చే పరిస్థితి. అయితే గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాలంటీర్కి మేము 10,000 ఇస్తామని కూడా ప్రామిస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వాలంటీర్లని ఎంతమందిని ఉంచాలి అనే కొన్ని లెక్కలు తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంతో దాదాపుగా ప్రస్తుతానికి 1,53,908 వాలంటీర్లు ఉన్నట్టుగా ఒక అంచనాకైతే వస్తున్నారు. వీళ్ళకి గౌరవవేతంగా 5,000 చొప్పున వేస్తే 76 కోట్ల రూపాయలు, దాదాపుగా 76.95 crores ఖర్చు అయ్యేది అంచనాకు వస్తున్నారు. అదే 10,000 చొప్పున కానీ వీళ్ళందరూ కూడా అంచనా కానీ వేస్తే, అంటే గవర్నమెంట్ కానీ నిజంగానే 10,000 జీతం పెంచి ఉన్న వాలంటీర్లను ఉపయోగించుకునే ప్రయత్నం కానీ చేస్తే మాత్రం ఏడాదికి
1848 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేది ఒక అంచనాకి వస్తున్న పరిస్థితి. సో దీంట్లో ఇప్పుడున్న సగానికి పైన ఉన్న దీంట్లో 1,53,000 మంది వాలంటీర్లు ఉంటే దీంట్లో సగానికి పైగా ఉద్వాసన పలికే పరిస్థితి ఉంటుందనేది కొంత అంచనాకు వస్తుంది ప్రభుత్వ లెక్కల్లో కావచ్చు, అధికారులు చూస్తున్న లెక్కలు. ఎందుకంటే కొన్ని చోట్ల అవసరానికి మించి కూడా 1,53,000 మంది కొనసాగుతున్నారు, అంటే అనధికారికంగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కొనసాగినా మనం చాలా క్లియర్గా ఆర్టీవీ చెప్తోంది ఏ వయసు వారు ఉన్నారు, ఎంత శాతంగా ఉన్నారు, ఎవరెవరు చదువుకున్నారు అనేది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంటే స్కిల్ వైజ్గా వారిని డివైడ్ చేసే అవకాశం ఉంది, ఇది ఓకే. కానీ ఎవరైతే రాజీనామా చేసిన వారు ఉన్నారో, రాజీనామా చేసిన వారు పెద్ద ఎత్తున కన్నీరు పెడుతున్నారు, పలువురు మంత్రుల దగ్గరికి వచ్చి వారంతా కూడా మొరపెట్టుకుంటున్నారు. వారిని తిరిగి తీసుకుంటారా లేదా అనే ప్రశ్నకి ఏం సమాధానం దొరుకుతుంది? మనోజ్, ఇది తిరిగి తీసుకునే పరిస్థితి రాజీనామా చేసిన వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయింది. ఇక వాళ్ళని తిరిగి తీసుకుంటారు లేదు, తిరిగి వాళ్ళని చేసుకుంటారా లేదు, వాళ్ళని అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తారా అనే వ్యవస్థకి దాదాపుగా పులి స్టాప్ పడినట్టుగా మనకు అందుతున్న సమాచారం. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఉన్న వాలంటీర్ వ్యవస్థని వీళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని టెక్నికల్గా ఎక్కడైనా కెపాసిటీని బట్టి వాళ్ళ టెక్నికల్గా ఎక్కడైతే వాడితే బాగుంటుందనే ఒక చర్చకు రాబోతుంది ప్రభుత్వం. ఆ దిశగా ఒక ఆలోచనకు వస్తుంది. అంటే ఆ నేపథ్యంలోనే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థలో దాదాపుగా పీజీ చేసిన వాళ్ళు 5% గుర్తించారు, డిగ్రీ చేసిన వాళ్ళు 32% మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు 2%, ఇంటర్ 48%, 10వ తరగతి 13%, ఏజ్ గ్రూపులో కూడా చూసుకుంటే 20 నుంచి 25 మధ్య ఉన్న ఏజ్ గ్రూపు 25, 26 నుంచి 30 నుంచి 34%, 31 నుంచి 35, 28%. అంటే దాదాపుగా ఇక్కడ పీజీ చేసిన వాళ్ళు 5% ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు 32% ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు 2, ఇంటర్ చేసిన వాళ్ళు 48. అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా వీరికి మరింత వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలంటే లిమిటెడ్గా తీసుకొని వాలంటీర్లో ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళల్లో ఎంతవరకు అంటే చదువుకున్న వాళ్ళని తీసుకుంటారా, డిగ్రీ పాస్ అయిన వాళ్ళని ఎంతవరకు తీసుకోవాలి, పీజీలో ఉన్న వాళ్ళని ఎంతవరకు తీసుకోవాలి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని ఏ స్థాయి వరకు తీసుకోవాలి అనే ఒక చర్చకి కొత్త ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. బహుశా రాబోయే రోజుల్లో దీని మీద ఒక పూర్తి అవగాహనకు వచ్చేయాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి ఉంటుందనేది మనకు కొంత సమాచారం అయితే కనపడుతుంది. అయితే ఉన్నంత వరకు వాలంటీర్ వ్యవస్థని వాడుకోవాలి అనుకుంటే 10,000 గౌరవ వేతనం పెంచినప్పటికీ ఉన్న స్కిల్డ్ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి కావచ్చు ఇతర అంశాలు కూడా ఉపయోగపడుతుంది తప్పితే ఎవరో కార్యకర్తలు చెప్పిన వాళ్ళందరికీ నాయకులు సూచించిన వాళ్ళందరికీ కూడా గతంలో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేశారు, వాళ్ళందరూ కూడా వాలంటీర్లుగా పనిచేశారు, వాళ్ళందరికీ 5,000 జీతాలు ఇచ్చారు అనేది ఒక చర్చ. సో అవన్నీ సిస్టమ్ లేకుండా దీంట్లో కూడా క్వాలిటీ అండ్ స్కిల్డ్ ఉన్న వాలంటీర్లని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ప్రభుత్వ సేవలకు ఉపయోగించుకుంటే జీతం కూడా వారికి కొంత పెంచే అవకాశం ఉంటే ఆ దిశగా ముందుకు వెళ్తచ్చు కొంత పరిణితి. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే అంటే రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు తిరిగి మేము ఉద్యోగాలు కావాలంటున్నారు. వాళ్ళకి మరి ఏం చేయాలి అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఉన్న 1,53,000 మందిలో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు, వాళ్ళలో కొంతమంది ఉద్వాసన పలుకుతారా అనే ఒక చర్చ కూడా కనపడుతుంది. మనోజ్, రైట్ కృష్ణమోహన్. సో మొత్తం మీద ఏపీలో వాలంటీర్ల సంఖ్య చూస్తే కనుక సుమారుగా 3 లక్షల మంది వాలంటీర్లు, అంటే అటు ఇటుగా 3 లక్షల మంది వాలంటీర్లు అయితే ఏపీలో గత ప్రభుత్వంలో కొన్ని సేవలు వినియోగించుకున్నారు. దాదాపుగా వార్డుకు ఒక వాలంటీర్ చొప్పున అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలను కావచ్చు, వివిధ రకాల్లో వారు వినియోగించుకున్నారు. అయితే గతంలో వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు కావచ్చు పెద్ద ఎత్తున వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసినప్పటికీ సుమారుగా 1,53,000 మంది అక్రమంగానే ఎప్పుడైతే రద్దయినప్పటి నుంచి సుమారుగా మే వరకు కూడా వారంతా అక్రమంగానే కొనసాగినట్టుగా భావించాలి. ఎందుకంటే వారు పూర్తిస్థాయి వ్యవస్థ రద్దయినప్పటికీ కూడా వాళ్ళు సేవలు వినియోగించుకున్నారు, వారు కొంత విధుల్లో నిర్వర్తించారు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాలంటీర్ లేకుండా ఇటీవల కాలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పలు సేవా కార్యక్రమాలకు విస్తృతంగా సచివాలయ సిబ్బంది నేరుగా ప్రజలకు తీసుకెళ్తున్నారు. అనేక రకాలుగా వివిధ ఉన్నటువంటి క్షేత్రస్థాయి అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారు. అయితే వాలంటీర్ వ్యవస్థని ఏ రకంగా వినియోగించుకోవాలనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. గతంలో రద్దయినప్పటికీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటికీ తిరిగి పునరుద్ధరించి వాటిని సక్రమ మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేరు. అయితే ఇప్పుడు ఆర్టీవీ చాలా క్లియర్గా చూపిస్తోంది కేటగిరికల్ వైజ్గా ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు, ఎంత చదువుకొని ఉన్నారు,
వారంతా ఏ శాతంగా ఉన్నారని చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు 153,000 మంది సుమారుగా వారంతా కూడా విధుల్లో ఉన్నారు. రాజీనామా చేసిన వారు సుమారుగా 1,00,000కు పైగే ఉన్నారు. అయితే వీరందరికీ గతంలో మనం చూసుకుంటే కనుక 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ 5,000 రూపాయల గౌరవ వేతనం సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద 76,95 కోట్లు వారి మీద ప్రభుత్వం మీద కొంత భారం పడింది. ప్రస్తుతం కనుక వారిని స్కిల్ చేసి ఈ కేటగిరికల్ వైజ్గా చదువుకున్న వారిని పీజీలు చేసిన వారు డిగ్రీ చేసిన వారు ఉన్నారు కాబట్టి వారందరినీ ఇక్కడ స్కిల్ చేసి వాళ్ళు కొంత నూతన టెక్నాలజీని వారికి నేర్పించి ఆ తర్వాత వారి విధుల్లోకి తీసుకొని సుమారుగా 10,000 రూపాయలు గౌరవ వేతనం కింద వాళ్ళకి కనుక ఇస్తే 1,848 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. అయితే ఈ విషయంపై రాష్ట్ర సర్కార్ ఆలోచన చేస్తోంది. అయితే గత ఏడాది మార్చి నుంచి మే కాలంలో సుమారుగా 109,192 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ప్రస్తుతం వారందరినీ వెనక్కి తిరిగి తీసుకోవడం అనేది ఇక అది అసాధ్యంగానే కనబడుతోంది. కానీ ఉన్నటువంటి 153,000 మందిని ఏ రకంగా స్కిల్ చేయాలి, వారందరినీ ఏ రకంగా వినియోగించుకోవాలి, ఏ కేటగిరీల్లో వారందరినీ వినియోగించుకోవాలి, పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది.